जय अचल सद्गुरु ब्रह्महराज को जय। श्री दक्षिणामूर्ति समारंभा श्री शिवराम दीक्षित मध्यमा श्री बुरहानार्य पर्यंता वंदे श्री सत्ययाख्य गुरु परंपरा। जय गुरु। నిన్నటి నుంచి మనం కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. నిన్నటి నుంచి గురువులందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల మనం గురువుగారి పూజ చేసి అక్కడ ఎన్నో రకాల స్వీట్లు పెట్టాము. అక్కడ ప్రసాదం ఆ స్వీట్లు తెచ్చి పంచుతూ ఉంటే నాకు ఈ స్వీట్ వద్దు, నాకు ఆ స్వీట్ కావాలని అందరూ రకరకాల స్వీట్లు వాళ్ళకి నచ్చిన స్వీట్లను వాళ్ళు తీసుకున్నారు. అట్లనే కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గురువులందరూ కూడా ఎన్నో రకాల జ్ఞాన కళికలను మనకు అందించారు. వాటిలో ఎవరికి నచ్చిన స్వీట్ని వారు తీసుకున్నట్లుగా ఎవరికి నచ్చిన వాక్యాలను వారి మనసులో పొందుపరుచుకున్నారు. అట్లాంటి జ్ఞానాన్ని అందరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. మనకి పూర్వకాలంలో కరెంట్ ఉండేది కాదు. కరెంట్ లేకపోతే అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే వెలుతురు ఉన్నప్పుడే పని అంతా చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు. అంటే దానికి ఒక సూక్తి ఏంటి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, దీపం ఉన్నప్పుడే మన ఇల్లు చక్కదిద్దుకోవాలి, అంటే వెలుతురు ఉన్నప్పుడే పనులన్నీ పూర్తి చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు. అంటే కరెంటు లేనప్పుడు పని చేయడం, వెలుతురు లేనప్పుడు పని చేయడం సాధ్యం కాదు. కాబట్టి వెలుతురు ఉన్నప్పుడే పని పూర్తి చేసుకుంటే వెలుతురు ఆ తర్వాత చిన్న వెలుతురులో అయినా జీవించగలుగుతాం. అదేవిధంగా ఆ విషయాన్ని మనకు పెద్దలు ఏం చెప్పారు అంటే ఇంద్రియములు శక్తివంతముగా ఉన్నప్పుడే, ఇంద్రియములు ఎవరైతే ఇంద్రియములు శక్తివంతముగా ఉన్నప్పుడే ఇట్టి విలువైన జ్ఞానాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మన జన్మ అనేది ధన్యమవుతుంది. మన జన్మ అనేది వ్యర్థము కాదు. మనం ఈ జన్మకు ఎందుకు వచ్చాము అంటే గురువుగారు కందార్థములో తెలియజేశారు. ఎందుకు వచ్చెను జన్మము సందేహం వేమి లేక సద్గురు కృపచే తొందరపాటుగా తెలియుము బంధమోక్షంబులాను బంధమిడచుటకు ముందిక జన్మ రాక మానుటకు. మనకు తొందరపాటుగా తెలియాలి అంట. ఎందుకని తొందరగా తెలుసుకోవాలి ఈ జ్ఞానాన్ని అంటే ఈ జీవుడు ఈ ఉపాధిని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతాడో మనకు తెలియదు. సమయము తక్కువగా ఉన్నది కాబట్టి అందరూ కూడా సమయాన్ని వృధా చేయకుండా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ జీవుడు కాలచక్రంలో తిరుగుతూ ఉన్నాడు. కాలమనగానేమిటి ఈ కాయములను కాలమందున త్రిప్పుచు బాల్య యవ్వన వృద్ధ మరణము చక్రమందున త్రిప్పుచుంటివి కాలమందున కర్మమంటివి కర్మమందున జన్మలంటివి. కాలచక్రంలో తిరుగుతున్నాడు. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, మరణము. ఈ మరణం అయిన తర్వాత ఆగిపోతుందా? మళ్ళీ జన్మ. ఇలాంటి ఈ జన్మ చక్రములో జీవుడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ చక్రము నుండి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? గురువుగారు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని బంధము మోక్షము లేని అట్టి అచల పరిపూర్ణ స్థితిని తెలుసుకొని ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో వారు జన్మరహితాన్ని పొందుతారు. కాబట్టి మనమందరము కూడా అలాంటి స్థితిని పొంది మన జీవితాల్ని మన జన్మల్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
జై గురు. జై అచల సద్గురు మహారాజుకు జై. జై అచల సద్గురు మహారాజుకు జై. మరి మా కళావతి చాలా చక్కగా వివరించింది. అంటే ఒక్క మాట చెప్ప, తొందరపాటుగా తెలియము బంధమోక్షంబులనే బంధమిడుచుటకు ముందిక జన్మ రకమానుటకు వందలాదిగా జన్మ లెత్తి వచ్చిన వారు. అంటే తొందరపాటుగా తెలియండి, అంటే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోండి. ఓకే, కాకపోతే జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి దాంట్లో లేట్ చేయొద్దు, ఫాస్ట్గా ఉండండి, తొందరగా ట్రై చేయండి, ఫాస్ట్గా త్వరగా ట్రై చేయండి అని చెప్తాను. మనం చెప్పుకుంటాం, రండి శ్రీ గురుని వేడ రండి, రండి శ్రీ గురుని వేడ రండి, అప్పుడెప్పుడో కాదు రండి తక్షణమే వేడ రండి, కాయము కాటికి పోవకమునుపే యముడు నిన్ను దండించకముందే. అంటే రయమున వేడుచు గురు సన్నిధికి, రండి శ్రీ గురుని వేడారండి, అప్పుడెప్పుడే కాదు ఇక్కడే ఆ యొక్క ఫాస్ట్గా ట్రై చేయండి అని చెప్పి మరి చాలా చక్కగా వివరించింది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.